ఈరోజు మంచి జరగాలని కోరుకున్నాం, ఎప్పుడూ జరగాలని కోరుకున్నాం. ఈరోజు జరిగేది ఇంకా చాలా బాగా జరగాలని కోరుకున్నాం. ఒకటి ఫస్ట్ ప్రార్థన గీతంతో స్టార్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జరిగే ప్రోగ్రాం గురించి మన బాల వికాస కోఆర్డినేటర్ అయిన జ్యోతి గారు వివరించాలని. బాగున్నారా తాతయ్యలు? ఓకే. ఈ ప్రోగ్రాం కోసము మేము మొత్తం బాల వికాసలో ఈ సంవత్సరం ఎప్పుడు మేము దసరా టైంలో చేయాల్సింది, కానీ ఎలక్షన్స్ కారణం వల్ల మేము ఆ టైంలో పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ టైంలో పెట్టాల్సి వస్తూ ఉంది. ఈ ఒక్కరోజు కోసం ఆ అమ్మమ్మలు తాతయ్యలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మేమిచ్చే సహాయంతో వాళ్ళు మేమిచ్చేది కొంచెమైనా సరే కానీ 1000 కళ్ళతోటి ఎప్పుడు పిలుస్తారు, మా బాలం ఎప్పుడు పిలుస్తుంది, నేను ఎప్పుడు బాల వికాసకి వెళ్ళాలి అని వాళ్ళు ఎప్పుడు మా పుట్టింటికి వెళ్ళాలి అనే ఆతృతతోటి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మేము వీళ్ళందరికీ ఎలా సహాయం చేస్తున్నాము అంటే, ఇంతకుముందు సంవత్సరాల్లో చాలా రోజుల క్రితం నుంచి బాల వికాస 15 సంవత్సరాల నుంచి సహాయం చేస్తూ ఉంది. కానీ మనకి గవర్నమెంట్ మారుతూ ఉన్నాయి, సెంట్రల్లో ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు మనకి ఫారెన్ నుంచి ఫండ్ అనేది చాలా వరకు తక్కువ అవుతూ ఉంది. మన దేశంలోనే చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు అక్కడి నుంచి డబ్బులు తీసుకురావద్దు అన్నప్పుడు మేము ఫస్ట్లో ప్రోగ్రామ్ చేయాలి అన్నప్పుడు చాలా భయపడ్డాం. అట్లాంటప్పుడు ఒకానొక టైంలో వీళ్ళందరికీ మేము బాల వికాసం నుంచి సహాయం చేసినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇట్లాంటి సహకారాలు మేము అందించాము. కానీ ఇప్పుడు కొంచెం కాలం మారిపోతూ ఉంది, వాళ్ళకి కొంచెం ఏదో ఒక రూపంలో పెన్షన్ అనేది కూడా వస్తూ ఉంది ఒకటి. తర్వాత ఇప్పుడు మేము వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి సహాయం లోకల్ డోనర్లతోటి, తర్వాత బాల వికాస సహాయంతో మేము వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ, వాళ్ళకి ఇంకెట్లాంటి సహాయం కావాలన్నా హాస్పిటల్లు కానీ అట్లాంటివన్నీ మేము లోకల్ డోనర్స్ తోటి వాళ్ళని మేము చేరదీస్తూ ఉన్నాము. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అంటే కారణం మెయిన్గా డోనర్స్ లేకపోతే మేము ఈ ప్రోగ్రాం చేయలేము. ఎందుకంటే మాకు వచ్చే ఫండ్ అంతా కూడా డోనర్స్ ద్వారానే వస్తుంది. ఒకరు బెడ్షీట్లు ఇస్తే ఒకరేమో బట్టలు ఇస్తూ ఉన్నారు, ఒకరు గ్రాసరీ కిట్స్ ఇస్తూ ఉన్నారు, ఒకరు ఆయిల్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారు. అంటే మేము ఒక్కొక్క డోనర్లు వెళ్ళి కదిలించినప్పుడు చాలామంది మాకు కొన్ని అవమానాలు కూడా ఎదురైనాయి. ఎందుకు ఇవ్వాలి, పెన్షన్ వస్తూ ఉంది కదా, మీకేంటి పని, వాళ్ళకి పెన్షన్ సరిపోదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజులలో మనకున్న ఆరోగ్య సమస్యలు చూసుకుంటే వచ్చే 2000 మనకు సరిపోతున్నాయా? ఇళ్లల్లో ఏమీ సరిపోవట్లేదు, అన్ని ధరలు పెరిగినాయి. అట్లాంటి వాళ్ళ కోసమైనా సరే మేము వాళ్ళ అన్న మాట అన్నా సరే అని వాళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయిందని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తలుపు తట్టినప్పుడు చాలామంది మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. పోయిన సంవత్సరం మేము కర్రలు ఇచ్చాము. అంటే వాళ్ళ ఊర్లలో ముళ్ళుగర్రలు పట్టుకొని ఇట్లా లేసినప్పుడు ఒక్కొక్కసారి అవి వంగిపోతూ ఉంటాయి, ఇరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్నప్పుడు లాస్ట్ ఇయర్ మేము చేతి కర్ర ఇచ్చాము. ఈ సంవత్సరం మేము రీసెంట్గా పెట్టెలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ ఉన్న ఇండ్లు చాలా పూరి గుడిసెలు. కొంతమంది బస్ షెల్టర్లో ఉంటారు, కొంతమంది రోడ్డు మీద ఉంటారు, కొంతమంది ఎవరి అన్నా ఇళ్లల్లో ఏదైనా తలదాచుకొని కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాటికి బట్టలు పెట్టుకుంటే పెట్టిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏదైనా భద్రమైన వస్తువులు ఏమన్నా ఉంటే ఆ పెట్టెలో పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనతోటి మేము ఈ సంవత్సరం పెట్టెలు కూడా కొత్తదనంగా ఇస్తూ ఉన్నాము.
ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా మేము ఒక సంవత్సరం చైర్ ఇచ్చినాం, ఒక సంవత్సరం బెడ్షీట్లు ఇచ్చినాం, ఒక సంవత్సరం స్వెటర్లు ఇచ్చాము. ఈ సంవత్సరము ఇవన్నీ ట్రంక్ పెట్టెలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం ఇలా ముందుకు పోతుంది అంటే మాత్రం అమ్మ మా కోఆర్డినేటర్లు నేను అంటే వాళ్ళు డోనర్లని తలుపు తట్టకపోతే ఈరోజు ఈ ప్రోగ్రాం జరగకపోయేది. చాలా మటుకు మాకున్నవి మొత్తం 14 సెంటర్లు ఉన్నాయి బాల వికాస తరపున. ఒక్కొక్క సెంటర్లో 50 నుంచి 60 మంది ముసలి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ హుస్నాబాద్లో మేము ఎక్కడైతే గ్రామాలలో పనిచేస్తామో ఆ గ్రామాలలో నుంచి మేము అమ్మమ్మ తాతయ్యల్ని మేము తీసుకొని కడుపును పుట్టిన పిల్లలు ఎవరైతే లేరో, వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదో, జరగడానికి కుటుంబం కష్టంగా ఉన్న ఫ్యామిలీస్లో ఎవరైతే ఉంటారో మా నోటీస్కి వచ్చినవన్నీ మేము తీసుకొని వాళ్ళకి తిరిగి సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు మొత్తం 7 సెంటర్లలో జరుగుతూ ఉంది. 500 మందికి ఇలాంటి సహాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక హుస్నాబాద్లో ఒక 20 మందే ఉన్నారు, కానీ పక్కన చూసుకుంటే బెజ్జంకిలో జరుగుతూ ఉంది, సిద్దిపేటలో జరుగుతూ ఉంది, అక్కడ 100 మంది ఉన్నారు. అంటే మాటా ఉన్నాము. కానీ ఒకటి రిమార్క్ ఏంటి అంటే మేము ఏదైనా చేయాలి అన్నప్పుడు కొన్నిసార్లు మాకు అవరోధాలు ఎదురవుతూ ఉన్నాయి. కొన్ని అంటే వాళ్ళు మా వాళ్ళని తీసుకోండి, మీ వాళ్ళని తీసుకోండి అన్నప్పుడు మేము అలాంటి అన్ని లిస్టులను తయారు చేసి ఎవరైతే నిజంగా పూర్గా ఉన్నారో వాళ్ళకు మాత్రమే సహాయం అందిస్తూ ఉన్నాము. బాల వికాసంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఇది మొత్తం ఓల్డ్ అండ్ డెస్ట్యూట్ అనేది చాలా కొంచెం పెద్ద ప్రోగ్రాము, ఇష్టమైన ప్రోగ్రాము. బాల అంటే ఎప్పుడు అంటది నేనున్నా లేకపోయినా ఈ ప్రోగ్రాం అనేది ఆగకూడదు. తన ఊపిరున్నంత వరకు నేను అనాథ పిల్లలకు సహాయం చేయాలి, అమ్మమ్మ తాతయ్యలకి నేను ఎప్పుడు సహాయం చేయాలనే ఆంటీ కోరిక ఈరోజు నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆంటీ లేకపోతే అసలు ఈ ప్రోగ్రాం అనేది లేదు. తను పునాది మాకు వేసింది. అలాగే ఈరోజు ఇంతమంది అమ్మమ్మల తాతయ్యల వాళ్ళ ముఖాలలో నవ్వు చూస్తుంటే, సంతోషం చూస్తుంటే వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళరు. పక్కన ఉన్న చుట్టాలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళని చూడరు. అన్నం వండి పెట్టమన్నా కానీ వండి పెట్టరు. అట్లనే వారం రోజులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలో మా కోఆర్డినేటర్లు వెళ్ళి ఆ ఇల్లు చూడటం కానీ, పక్కన హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, ఎవరినైనా వాళ్ళకి వండి పెట్టమని మేము ఇచ్చిన వస్తువులు తిరిగి ఇచ్చి వండి పెట్టండి ఒక నెల వరకైనా సరే అని వాళ్ళని మేము బతిలాడడం కానీ, వాళ్ళ కష్టాలన్నీ చూస్తుంటే చాలామంది మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. మేము ఎందుకు ఇంకా భూమి మీద బ్రతికున్నాము, చనిపోతే బాగుండు కదా, దేవుడు తీసుకుపోతే బాగుండు కదా అంటే దేవుడు మనకి జీవించమని మనకి జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని మనకి దేవుడు తీసుకుపోయేంత వరకు జీవించాలి అని వాళ్ళని మేము మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి ఎంతో కొంత బాల వికాస ద్వారా మేము సహాయం చేస్తూ ఉన్నాము. వచ్చిన మీ అందరి డోనర్లకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు మరియు ఈనాటి కార్యక్రమంలో సంతోషాన్ని పొందడానికి వచ్చినటువంటి వృద్ధులు అందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఒక్కటే అనాథలంటూ ఎవరూ లేరు, ఉండకూడదు. ఎందుకంటే మనం తీర్చడానికి దాతల్ని, సహృదయుల్ని, ప్రేమమూర్తుల్ని అందరినీ సంసిద్ధంగా ఉంచారు. కాకపోతే ఆ సమయాన్ని మనం కేటాయించుకోవడము, మనకున్నటువంటి 10 రూపాయలలో కనీసం 1 రూపాయన్నా సద్వినియోగపరిచేటువంటి ఖర్చు చేయడానికి మనస్సుని మార్చుకునే విధంగా ప్రతి వ్యక్తి ఉంటే ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చే అవసరం ఉండేది కాదు. సరే వచ్చారు, సరే ఇక్కడికైనా వాళ్ళకి ఒక అవకాశం, ఒక అదృష్టం అనుభవించగలిగేటువంటి ఒకరోజు సంతృప్తికరమైనటువంటి భోజనం చేసి అందరితో చూసి సంతోషంగా నవ్వుకొని ఉండగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే భగవంతుడు ఈ రూపంగా వాళ్ళకి అటువంటి అవకాశం అందించడం జరిగింది. ప్రతి పనిలో కూడా మనం ఎవరి పని వాళ్ళు, ఎప్పటి పని అప్పుడు ఎవరి మంచి వాళ్ళు చేయగలిగితే ఇంకా మన వ్యవస్థలో ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది రాదు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు చేస్తున్నారు. నా ఇంట్లో వచ్చారు, 2 సార్లు వచ్చారు. ఒకసారి నేను లేను అని ఫోన్ చేస్తే అమ్మా నేను అలానా రోజు వస్తున్నాను చెప్పారు. ఇప్పుడు కూడా రాలేకపోవచ్చేమో, కానీ ఒక్కసారైనా వాళ్ళందరి ముఖాలలో ఆనందాన్ని చూడాలనేటువంటి ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. లింగమూర్తి గారికి మా పాఠశాలకు కూడా వచ్చారు, స్కూల్లో. నాకు చాలా రోజుల నుండి పరిచయం.
అంటే వారు కూడా అసలు ఇక్కడ వాటర్ ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు పిల్లలందరికీ అవకాశాన్ని కలిగించి మంచినీటి సౌకర్యాన్ని అందించడానికి వారి వంతు కృషి చేశారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వంతుకు ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మంచి పనిని చేయాలని, ఆ విధంగా భగవంతుడు వాళ్ళందరినీ ప్రేరేపించాలని, అటువంటి శక్తిని అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని వేదిక మీద ఉన్న పెద్దలు మన కేడం లింగమూర్తి గారు, మన మోడల్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ అన్న, అందరికీ పేరు పేరుగా నమస్కారాలు. మంత్రుల గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంది. అసలు అనాథ అంటేనే బాగా అనిపిస్తుంది. అనాథ అనే వర్డ్స్నే వాడద్దు మనం. ఎప్పుడు వాళ్ళకు నేనున్నా అని తోడు అనేది మనం ఎప్పటికి ఉంటూనే ఉండాలి. బాలక్క అనేది అసలు ఎంత బాల వికాసతోని ఒక వాటర్ ప్లాంట్తో ఆమె ఒక వాటర్ ప్రతి విలేజ్లల్లో వాటర్ బాగాలేదు, వాటర్లతో అట్లయితుంది అనేది ఒకటి బాలక్క ప్రతి విలేజ్కి ఒక వాటర్ ప్లాంట్ పెట్టి ఇవాళ అనాథ అనే వాళ్ళ తల్లులకు కూడా పిల్లలకు కూడా ఒక ఆమె వంతు సాయం చేసుకుంటూ మనం కూడా ఉన్నారు, మీరు కూడా మీకు తెలిసినవంతా మీరు చేయూత ఇవ్వండి అని మనకు రావడం, మా దగ్గరుండి మేము పెద్దగా ఆశించకుండా మా దగ్గరనే ఎంతో మేము వాళ్ళకి ఇచ్చుకుంటూ పాపం ఇవాళ చూసుకుంటే 20 మంది అంటారు హుస్నాబాద్లో, చాలామంది వెళ్తారు. ఇంకా పిల్లలు ఉండి ఒక్కొక్క తల్లిదండ్రులను చూస్తే బాధ అనిపిస్తుంది. కన్నప్పుడు ఆ తల్లి ఎంత కష్టాలు వింటి అది చేసి ఒక తల్లి వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తే ఇవాళ ఒక అనాథగా వాళ్ళు ఇవాళ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటేనా వాళ్ళను ఇవాళ తప్పలే వచ్చి సేరలు చేసుకుందరు. ఈ ఆస్తి నేనున్నా అని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని మేనోళ్ళని నేనున్నా, మా తల్లికి మా అత్తకు నేనున్నా అని వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం. ఇవాళ డబ్బే మెయిన్ కారణం. డబ్బు ఉంటే అందరు చుట్టాలు అవుతారు, డబ్బు లేకపోతే ఎవరు చుట్టాలు కాదు. అటువంటి విషయాల్లో చూసుకుంటే బాలక్క అందరినీ చేయూత చేసి అందరినీ కాపాడినందుకు ఆ బాలక్క చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా దగ్గరికి మేడం శ్రీమతి గారు వచ్చినప్పుడు నేను అంటే మేడం గారికి ముందే ఎప్పుడు ఏదైనా హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ముందుంటా అని. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని అండి. మా స్కూల్లో పిల్లలకి వాళ్ళకి ఏ అవసరమైనా వాళ్ళకి ఇస్తుంటారు. నన్ను బాగా స్పందింపజేసేది ముసలి వాళ్ళు, పిల్లలు, అనాథలు. డబ్బున్న పిల్లలు కాదు, అనాథ పిల్లలు. తల్లిదండ్రులు వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళని పంచుకుంటున్నారు. నా దగ్గర కొద్ది రోజులు ఉండాలి, నా దగ్గర కొద్ది రోజులు ఉండాలి అని పంచుకుంటున్నారు. మరి ఏ తల్లి కూడా నాకు నువ్వు పరుపైనవని 9 నెలలు మోయకుండా ఉండదు కదా. అది నన్ను ఎంతో బాధపడుతుంది. అందుకోసమే వీళ్ళు మాత్రమే స్పందింపజేస్తారు. ఆ భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఇతరులకు సహాయం చేయాలనేదే నా కోరిక. లోక సమస్త భగవంతులందరికీ నా యొక్క నమస్సమాంజలి. ఎప్పుడైనా కూడా మనము ఒకరికి సహాయం చేసే అవకాశం మనకు రావడం అంటే ఆ ప్లేస్లో లేకుండా ఈ ప్లేస్లో ఉన్నందుకు ఫస్ట్ భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకుంటాము. అంటే మన దగ్గర మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఏమున్నది అనేది పక్కన పెడితే మనమంతగా మనం ఏం చేస్తున్నాం అనే దానికే నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా. నా వ్యక్తిగతంగా ఏ వ్యక్తి ఆ వ్యక్తి మార్పు జరిగితే ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రావద్దని కోరుకుంటూ అసలు ప్రోత్సహించడం కాకుండా వీటిని రోజు రోజుకు వాళ్ళని తగ్గించే ప్రయత్నం అందరం చేయాలనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. బాల వికాసం నుండి ఎన్నో నేర్చుకుంటున్నాము. గత 5-6 సంవత్సరాల నుండి ప్రతి దగ్గర కావచ్చు, మీటింగ్లో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మా పార్టిసిపేషన్ ఉంటుంది. దగ్గర నుండి మేము చూస్తున్నాము. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి చేయూతనివ్వడానికి ముందుకొచ్చే వాళ్ళు కూడా ఎక్కువ ఉండాలి. అసలు అట్లాంటి వాళ్ళని ఇంకా ఒక్కరోజు కాకుండా ఒక్కొక్కరు దత్తత తీసుకొని వాళ్ళ బాధ్యత స్వీకరిస్తే ఇంకా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అవకాశం బాల వికాస్ అంటేనే నాకు సత్యం గుర్తొస్తుంది. మొదలు నేను ఉండారెడ్డిపల్లి విలేజ్ అవార్డు చేసుకున్నప్పుడు సత్యంతో బాగా ఏదో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినాక మాత్రం ఒకటి మనీ తెలిసిన ఏదో నాకు రావడం కుదరలేదు. అంటే నాకు ప్రోగ్రామ్ కూడా అనాలిసిస్ అంత కరెక్ట్గా చేయలేదు. సో ఈ రోజు చాలా
ఫైనాన్షియల్గా ఉన్నా ఫైనాన్షియల్గా లేకున్నా ఎలా ఉన్నా కూడా ఒక సెకండ్ ఏజ్ వచ్చే వరకు తల్లిదండ్రులు అంటే పిల్లలకు భారం అవుతున్నారు. అది ఏ రకంగా అనుకున్నది ఏంటంటే మనం పిల్లల్ని అంటున్నాం, వాళ్ళని బాధ్యతగా పెంచుతున్నాం, వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఇస్తున్నాం. కానీ తల్లిదండ్రులు మనం వాళ్ళు కూడా అట్లనే పిల్లలాగా పెంచుకోవాలి, చూసుకోవాలి అన్నది కూడా చెప్పడానికి కూడా పెద్దవాళ్ళు లేరు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా లేకుండా అయిపోయింది. వాళ్ళకు ఒక బాధ్యత అన్నది లేకుండా అయిపోయింది. పిల్లలకు కూడా తెలియడం అన్నది లేదు. ఈ రోజే ముఖ్యం, వాళ్ళకి ఈరోజు సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. కానీ మన తల్లిదండ్రులు ఎట్లున్నారు, వాళ్ళు ఏమంటే నేను ఈ పొజిషన్లో ఉన్నానన్నది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఒకటి మనం చేస్తున్న పని ఎవరినో నిర్మించాల్సిన లేదు. ఈ వ్యవస్థను నిర్మించుకుంటూ పోతే మనం చేసే కార్యక్రమాలకు వెనకడిగి వేయడం తప్ప ఇంకేముంటుంది కాబట్టి ఇలాంటి అంటే ఈరోజు పరిశ్రమ చాలా సంతోషంగా ఉంది నాకు. కానీ ఈ రకంగా సహాయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీరు సహాయం తీసుకుంటూ ఇంతమందికి మీరు అండదండగా ఉంటుందంటే బాల వికాస్ సంస్థ కూడా ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు అందజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ దాంట్లో ఇన్వైట్ చేసిన జ్యోతి ఇంతకుముందు కూడా నేను అడిగినాను. సో మళ్ళీ నాకు మీరు ఎప్పుడు టచ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంతకంటే కూడా ఏం మంచి ప్రోగ్రామ్ చేసినట్టు 100% నాకు గౌరవించాలి. మీరు ఏదైనా నాకు ఆర్డర్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్ అవసరం లేదు. మంజులక్క మాకు ఇది కావాలి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వచ్చు. అది ఎంతమంది వీళ్ళే కాదు, ఇప్పుడు నాకు తెలిసి ఉస్నాబాద్లో మీరు ఒక 1% తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకా 99% ఉన్నారు. అంతేనా? 99% ఉన్నారు. సో మనం సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు ఎంత తిన్నా నీ కడుపు కోసం ఇంత అన్నం తింటే ఆకారం లేకుంటే ముఖ్యంగా ఈరోజు నన్ను వేదిక చిన్నవే కావచ్చు, తక్కువ మంది మేము ఉన్నాం కావచ్చు, కానీ ఇది చాలా గొప్ప వేదిక, చాలా గొప్ప అంటే గొప్పగా చేస్తున్న పని ఇది చేయాలంటే కూడా గొప్ప మనసు ఉండాలి మొదలు. సో ఇక మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి అక్క చెల్లెలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మీ దాంట్లో నన్ను కూడా భాగస్వామిగా చేస్తుంది. మీకు ఏ అవసరం ఉన్నా అందులో ఉండడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను వృద్ధులు ఆడుకోవడం కోసం ఎవరు కూడా అనాథలు కావద్దని చెప్పేసి బాలక్క మంచి ప్రతి సంవత్సరం చేసుకొచ్చి ప్రజాపతిని కానీ కావాల్సిన పిల్లలు కానీ వాళ్ళందరూ అభిమానించి తప్పకుండా సహాయం ఇస్తారు. భవిష్యత్తులో కూడా సహాయశాఖలు అందరూ ఉన్నారు. మేడం చెప్పినట్టు ఎవరు కూడా ఈ దేశంలో అనాథలు ఉండదు. వాళ్ళు ఆలోచన చాలా మంది మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి దాతలు, మంచి ఉదయం ఉన్నటువంటి మంచి ఒక గొప్ప మనసు ఇచ్చినటువంటి వాళ్ళంతా మహానుభావులంతా ఇక్కడ స్టేజ్ మీద ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వృద్ధులు, లేకపోతే మన బాల వికాస రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ గుమూర్తి గారు, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కవిత గారు, మరియు మల్లికార్జున రెడ్డి గారు, అసలు గారు, చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఒకరికి ఒకరు తోడుంటే ఇటువంటి మనము ఈ చేసేటువంటి కార్యక్రమం రాదు. కానీ బాలక్క అంటే ఆమె ముందుకొచ్చి ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం, వాళ్ళందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయడం, మనము కూడా ఈ వీళ్ళతో పాటుగా ఉండుకుంటూ మనం ఏమైనా నేరం చేస్తున్నామని అనిపిస్తాం. ఇంతమందిని మనము చేతగానోళ్ళను, అన్నం లేని వాళ్ళను ముంగడ పెట్టుకొని చలికి వణుకుతూ తిండి లేకుండా బట్టలు లేకుండా ఉంటే మనతోని పాటుగా మన సమాజంలో వండుకుంటూ మనం చూసుకుంటూ మనం అన్ని రకాల ఒక రకమైనటువంటి ఉన్నత స్థానంలో ఉండి కూడా ఇంతమందిని మనం ఎందుకు ఏకాకి చేస్తున్నాం అనేది కూడా నాకు అర్థమైంది. నిజంగా ఇది చాలా మనం కూడా నేరస్తులం అవుతున్నామని అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి నేరస్తులుగా మనం ఉండకుండా మనవంతు భాగస్వామ్యం దీనిలో కలుపుకొని మనవంతు సహాయ సహకారాలు కూడా వీళ్ళకు తోడ్పాటు కూడా వీళ్ళకి అందించాలి. చూడమ్మా, మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మా వంతు మేము కూడా సహాయం మీకు పెద్ద మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎవరైనా ఒకరు ముందుకు రాకపోతే ఇటువంటి వాళ్ళకు చేతునిచ్చడం కూడా ఎవరు దొరకదు. ఇటువంటి చేతునిచ్చడానికి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఇంకా ఏమన్నా ఉంటే వీళ్ళకు ఓల్డేజ్ రూమ్స్ అటువంటి ఇంకా ఏమన్నా ఉంటే పూర్తిగా దిక్కులేని వాళ్ళు, రోడ్ల మీద ఉంటాడు, బస్ స్టాండ్ ఉంటాడు, చెట్ల కింద ఉంటాడు, వాళ్ళే ఉంటే ఒక దగ్గర ఒక కార్యక్రమం లెక్క ఒక ఓల్డేజ్ హోమ్ లెక్క పెట్టేసి మనకు అన్ని రకాల ఎంతోమంది దాతలు ముందుకు వస్తారు. ముందుకంటే వాళ్ళు చేయాలంటే ఇబ్బంది, కానీ ఇటువంటి సహాయ సహకారాలు చేసినట్టు ముందుకు వస్తారు. అటువంటి సహాయ సహకారాలతో మనం అందరూ కార్యక్రమం చేసుకుంటూ చాలా ఇది ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఇటువంటి గుర్తించి మనకు 50 మంది 100 మంది ఎవరైనా వస్తే ఒక ఓల్డేజ్ హోమ్ లెక్క మనం రికాగ్న బట్టి కూడా కాదు, వీళ్ళందరినీ కూడా ఒక బాధ్యతగా మన కడపలో పెట్టి చూసుకునే విధంగా ఒక బాధ్యతాయుతంగా వీళ్ళందరికీ మనం
వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు అన్ని రకాల మనం మన పోషణలు చూసుకుంటూ ఉండటానికి కూడా మనం మంచి ఒక లీగలైజ్గా మంచి దానికి ఉండటానికి కూడా మనం చేయొచ్చు. అటువంటి ఇంకేమైనా ఉంటే చూడండి, ఇటువంటి వాళ్ళను ఒక ఓల్డేజ్ హోమ్ లెక్క స్టార్ట్ చేసి వాళ్ళందరినీ మనం ఒక దగ్గర పెట్టేసి వాళ్ళని చూడడానికి ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మలో అత్యంత నరకమైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటిది ఏది అంటే 55, 60 తర్వాత నరకమైనటువంటి ఎంపీలు వాళ్ళు వీళ్ళు ఆయన దగ్గర పోయి సార్ మేము ఏం చేద్దాం అనేటువంటి పరిస్థితి ఉండదు. అధికారం ఉంటే ఉంటుంది. అటువంటి ఓల్డేజ్ అంటే చాలా వృద్ధాప్యమనంత శాపము ఇంకోటి మానవ జన్మలు ఇక్కడ ఏం లేదు. పాపం వాళ్ళు ఏం చేయలేరు, మనం చెప్పిన ఏమైనా మాట వినరు. అటువంటి జన్మ ఉంటుంది. అటువంటి వారికి చేతునియ్యాలి. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కూడా మా వంతు మేము కూడా సహాయ సహకారాలు చేసడానికి మిమ్మల్ని మేము అన్నిటి విధంగా మిమ్మల్ని ముందుంచడానికి కూడా మేము సహాయం పడతామని చెప్పి కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ఉన్నటువంటి మన ఆత్మవైకమ్మ మున్సిపల్ చైర్మన్ గారు, సంజయ్ గారు, టీచర్ గారు, మన పద్మ మున్సిపల్ లీడర్ గారు, కార్యదర్శి టీచర్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, ఇప్పుడే మాట్లాడిన సీతారవీంద్ర అడ్వకేట్ బారుషన్ ప్రవీణ్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కార్యక్రమాలు జ్యోతి నిర్మల, ఈ పరిస్థితులకు మనం సీతారవీంద్ర గారు మాట్లాడినట్టు అంటే బాగా దాన్ని డీప్గా వేసి చూస్తే మన నేరస్తున్నాం. అంటే ప్రతి ఇంట్లో ఒకప్పుడు మన తాతల తనుల టైంలో ఓల్డేజ్ అయితే పెద్దవాళ్ళను చూసుకున్నారు. మనం కూడా ఇప్పటి పిల్లలు చూడకపోవచ్చుగా నా వయసులో చూసినాము. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పని చేయగలిగేటప్పుడు అని వాళ్ళు ఏమన్నా ఎర్నింగ్ సంపాదించగలిగేటప్పుడే మనం గౌరవిస్తాను, తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాను. అందుకోసం ఇది కరెక్ట్ కాదని బాలక్క తర్వాత జింద్రాశ గారు ఆ భర్త గారు కెనడాలో ఒక పెద్ద సంస్థ పెట్టారు. దాంతో సోఫార్ అక్కడ కూడా ఇక్కడ మనం ఏదైతే పద్మశ్రీ ఇచ్చినట్టు అక్కడ చాలా పెద్ద అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా ఆమె ఆదేశంలో ఉండొచ్చు, ఇట్లా బాగా ఇస్తాను. కానీ వాళ్ళు పక్క వాళ్ళకు సాయం చేద్దామన్న దృక్పథం వాళ్ళకి లేదు కావచ్చు. ఎట్లా చేయాలనే ఆలోచన లేక కొంత చేస్తలేరు. పైసలు ఉన్నోళ్ళే దానం చేస్తారు అనుకోడు కొంత కరెక్ట్ కాదు. దాన గుణం ఉన్న పేదవాడు కూడా దానం చేయగలుగుతాడు, ఒకరితో చేపిస్తాడు. ఎందుకంటే ఒక మాట అది పెట్టనామా పెట్టకపోతే పెట్టినమ్మన్నా ఏదో కడుపులో పెట్టాలన్నట్టు మనం పెట్టకుండా బాధ పెట్టిన ఇళ్ళనే చూపించాలన్నది దాంతో మన సమాజంలోనే ఉన్నది. కాబట్టి బాలక్క 22 రకాల సహాయ సహకారాలు సమాజాన్ని చేయాలని 1977, 78 అంకణం కట్టుకున్నది. ఇప్పటికి 40-50 సంవత్సరాలు అయితే ఉన్నది. ఆమె కూడా వయసు రీత్యా 82 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇప్పుడు జ్యోతికనే చిన్న అమ్మ లెక్క లేస్తుంది, చాలా కష్టపడుతుంది. ఎప్పుడు ఆమె ఆనందంగానే ఉంటుంది. ఆమెకు వాస్తవంగా సొంత పిల్లలు 3-4 ఉన్నారు. కానీ అనాథ పిల్లలు, తల్లి తండ్రి లేని పేద పిల్లలు 2000 మంది ఉన్నారు. ఆమె రోజు అమ్మ అని పిలిచేవారు. ఆమె ఇప్పుడు 16కి వస్తుంది, జనవరి 16 18కి ఊరుగాల అక్కడ ఒక హైదరాబాద్లో ఫంక్షన్ అది మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉన్నది. మనం కూడా పిలుస్తాను, అది కూడా ఒప్పుకున్నది. అంటే ఇక్కడ మన ఉష్ణోద అంటే కూడా చాలా ఇష్టం. మనం 3 వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఇక్కడ మన మహిళా ప్రోగ్రామ్ చాలా చేస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ ఒకసారి మాట్లాడుతుంది వీళ్ళతో. అంత బిజీ ఉన్నా ఇక్కడ వస్తే ఇక్కడ ముంగడ కూర్చోమంటే కూర్చుంది, అంటే ఇక్కడ నుంచి ఒక్కనే కూర్చుంటారు. అంటే నేనే పెద్ద విఐపీలు అని మనస్తత్వం ఉండదా, అట్లా ఉండకపోవడం అనేది కూడా సమాజంలో అదొక లక్షణం, అదొక పెద్ద భూషణం. ఆమె ఆమె తక్కువ చేసుకుంటుంది, కానీ ఎక్కువ చేస్తుంది, ప్రేమ ఎక్కువ చేస్తుంది. ఆమె కోసం మనం ఏది ఎంత మాట్లాడినా తక్కువ. ఆమె మనల్ని ఎందుకు డోనాలను తయారు చేయమన్నదంటే ఆమెకు లేక కాదు. నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక మానవ జన్మ మాత్రమే బతుకుతాను. రోజు వెంకటేశ్వర స్వామికి స్నానాలు చేయించి పూజలు చేయించే ఏదైతే $1 చేసే కూడా చనిపోయాడు. ఆయన 50 ఏళ్ళు 70 ఏళ్ళు బతికినా 45, 50 ఏళ్ళు దేవునికి స్నానం చేయించాడు. దేవుని ముంగనే నాకు ఆట వచ్చింది. ఒక మానవ జీవితం అనేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు, ఆ తర్వాత బతకడానికి ఛాన్స్ లేదు. కానీ నేను చనిపోతే కూడా సమాజంలో నా ఆశయం నడవాలి. అంటే మనం అందరం చిన్నగానో పెద్దగానో ఆ ఆలోచనను మనం ముందుకు తీసుకుపోవాలి. మనం చిన్నగానే అయ్యో పాపం అంటే కూడా ఒక డోనరే. 70% అయ్యో పాపం ఎవరో చేయాలి, పోలీస్ స్టేషన్ చేయన్నా లేకపోతే మున్సిపాలిటీ చేయన్నా అని ఆలోచించడం కూడా ఒక దానం చేసినట్టే అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న ఆమె వారసులుగా మనం అంతా రావాలని కష్టపడతాము. ఇంకా 10,000 మంది మనం ప్రతి సంవత్సరం తీస్తాను. ఇంకా అన్నిలా అన్నట్టు చాలామంది ఉంటారు వీళ్ళే, కానీ మనసులో చిన్నతనం అనుకుంటారు. వాళ్ళ తోటోళ్ళు రానియరు.
అది ఇంకా ఎన్నో రకాల దాంట్లో ఆలోచిస్తూ ఉంటాయి దీంట్లో ఆలోచనలు. ఏదేమైనా ఎవ్రీ ఇయర్ ఇలా సంఖ్య పెరగదు. రవీంద్ర వృద్ధాశ్రమంలో పెట్టాలన్నాడు. మన వాళ్ళకి వృద్ధాశ్రమం అంటే ఇష్టం ఉంటుంది. వృద్ధాశ్రమం లేని దేశం కావాలి, వృద్ధాశ్రమం లేని గ్రామం కావాలి. అంటే ఇప్పుడు బాగా మనం ఆప్యాయత కొంతమంది మనం రోడ్ల మీద పడి మాట్లాడంగా వెళ్ళినా కొంతమంది అన్న తయారవుతారని ఈ కార్యక్రమాలు పెట్టుకుంటాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మన రైతమ్మ ఈ కార్యక్రమం నిర్వహించగా అందరి మదిలో మెదులుతున్న సంధ్యావళి మేడం గారు, కౌన్సిలర్ చిత్తార్ రవీందర్ గారికి, గారికి, రమ గారికి, ముందున్న అమ్మలందరికీ, అక్కలందరికీ హృదయపూర్వక నమస్కారం. బాల వికాస అనేది ఒక సంస్థ కాదు, ఒక శక్తిగా ఎదిగింది. ఆ శక్తిని ఇచ్చింది బాలమ్మ. ఆ బాలమ్మకు కూడా మనం అందరం కృతజ్ఞతలై ఉంటాము. తను ఒకటే చెప్పారు, నేను సాయం చేయడం కాదు, నేను చేసేదానికి మీరందరూ ముక్తలుగా మీ వంతు మీ సమాజ సేవకు సహకారం అందించాలనేదే తన లక్ష్యం. ముందు ముందు వృద్ధాశ్రమాలు ఉండదు, అనాథలు అనేది ఉండదు. ఎవరికి వారు గొప్పగా, వారికి వారు తన వంతుగా సహాయాన్ని అందించాలి. ఎవరో ప్రోత్సహిస్తేనే కాదు, ఎవరికి వారు తన శక్తి మేరకు సహాయం చేస్తూ పోతూ ఉండాలని మన లక్ష్యంగా పెట్టుకోవాలని తను చెప్పారు. అదేవిధంగా పురాణాలు చూస్తాము, ఎవరికి వారు తనకు తోచినంతగా సాయం చేస్తూ పోతూ ఉండాలనేదే బాల వికాస లక్ష్యం. అందరూ కూడా ఒకరికి వారి జీవితంలో తన వంతుగా కృషి చేయాలని కోరుకుంటూ బాల వికాసం సంధ్యావళి మేడం కూడా దుప్పట్లు అందించడం, సంస్థ వారు కూడా పెట్టెలు అందించడము, నిత్యావసర సరుకులు అందించడము చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసిన తర్వాత చూడడానికి ఎవరు పోరు. వాళ్ళకి తినేది కూడా వాళ్ళకి ఎన్ని రకాలుగా పెట్టినా కానీ వాళ్ళకి తినేది అనుకుంటున్నానే. అదే వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉన్నట్టుంటే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ మంచి చెడు చూసుకునే వాళ్ళు పక్కన కూర్చోండి. అదొకటి కూడా చెప్పు. 2000 విలువ చేసే వస్తువులు ఇటు చూడమ్మా. ఓకే. ఫోన్ మొత్తం 20 మందికి సహాయం చేస్తూ ఉన్నామండి. వాళ్ళకి కడుపున పుట్టిన పిల్లలు లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా ఉండడము, వాళ్ళకి దీన స్థితిలో ఉన్న ఎవరైతే ఉన్నారో అమ్మమ్మలు తాతయ్యలు మేము హక్కున చేర్చుకొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాము. బాల వికాస తరపున ఎన్నో సంవత్సరాల నుంచి మేము సహాయం చేస్తూ ఉన్నాము. ఫస్ట్ బాల వికాస సహాయం చేసినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి బాలాంటి అక్కడ కెనడా నుంచి నిధులు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున దీన్ని చేశారు. మొత్తం మేము 1000 మందికి సహాయం చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని రోజుల క్రింద నుంచి వాళ్ళకి మేము సహాయం చేయాలనుకున్నాం, కానీ కొంచెం ఎలక్షన్స్ కారణం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అందుకు మేము ఇప్పుడు ఈ డిసెంబర్లో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. వాళ్ళకి నిజంగానే నా అనుకునే వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. కనీసం నాకు జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మేము ఇచ్చే సహాయం కోసము, మేము మాట్లాడే మాట కోసం వాళ్ళు ప్రతిరోజు మేడం వాళ్ళు ఎప్పుడైతే గ్రూప్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారో మా బాలక్క వచ్చింది, వాళ్ళల్లోనే బాలక్కను చూసుకొని అమ్మ బాలక్క బాగుందా, బాలక్కను మేము అడిగినా అని చెప్పమనడం ఒకటి.
మాకు ఈ కష్టం ఉంది అని బాలకకి చెప్పమనడము. అంటే బాలకి ఇక్కడ ఉన్నా లేకపోయినా బాలక ఆశయం అనేది ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాము. ప్రతిరోజు వాళ్ళు పడుకున్నప్పుడు లేచినప్పుడు మొత్తం బాలకను స్మరించుకుంటూనే ఉంటారు. ఈ రోజు కోసం వాళ్ళు ప్రతిరోజు 366 రోజులు ఉన్నాయి అంటే 365 రోజులు ప్రతిరోజు ఎప్పుడు పోవాలి నేను బాలక ఇంటికి, పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ రోజు కోసం వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంటారు. నిజంగానే ఎంతోమంది ఈరోజు మన దేశంలో ధనికులు ఉన్నారు, కానీ అందరికి సహాయం చేసే గుణం అనేది లేదు. కానీ బాల అంటే చాలామంది జీవితాలలో వెలుగు నింపుతూ మనం వాళ్ళ తలుపు తడితేనే మనకు సహాయం చేసేది గుణం అనేది వాళ్ళకి నేర్పుతూ ఉంటాం. కాబట్టి మనం 10 మందిని కలవాలి, 5గురు ఇచ్చినా కానీ వాళ్ళకి సహాయం అందుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో మాకు బాల అంటే నేర్పారు. మేము అదే ఉద్దేశంతో మేము చాలామంది డోనర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు మంచి స్పందన వచ్చింది. డోనర్ల ద్వారా బాలక సహాయం ద్వారా వీళ్ళందరికీ ఈరోజు మేము ఇట్లా సహాయం చేస్తున్నాము అంటే దానికి ముఖ్య కారణం బాలకనే. బాలాంటికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. నేను హుస్నాబాద్ బ్రాంచ్ ఆఫీస్కి మేనేజర్గా పనిచేస్తున్నాను. బాల వికాస్ స్వచ్ఛంద సంస్థలో మళ్ళీ అనాథ ముసలి వాళ్ళ ప్రోగ్రాం ఈరోజు చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాలలో పిల్లలు లేకుండా ఎవరూ లేకుండా ఉన్న అనాథలని మేము లిస్ట్ తయారు చేసి తీసుకోవడం జరిగింది. అంటే లోకల్ డోనర్ల సహాయంతో బాల వికాస సహాయంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది బాల వికాస సంస్థ చేస్తూ ఉంటుంది. అనాథ పిల్లలది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే చేస్తూ ఉంటుంది. పూర్ ఉమెన్ చిల్డ్రన్స్ కోసం చేస్తూ ఉంటుంది. వాటర్ ప్లాంట్లని, సేంద్రియ వ్యవసాయం అని ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు చేస్తూ ఉంటుంది. ఈరోజు చేస్తున్న ప్రోగ్రాము అనాథ ముసలి వాళ్ళ ప్రోగ్రాము లోకల్ డోనర్ల సహాయంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మన దగ్గర 20 మంది ఉన్నారు, కానీ ఇంచుమించు ఆ ఆధ్వర్యంలో చేస్తున్న వాళ్ళు 1500 మందికి ఈరోజు సహాయం అందుతూ ఉన్నది. చాలా సంతోషం. ఎందుకనంటే ఈ ప్రోగ్రాం చేయడం వృద్ధుల కోసం చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ మొట్టమొదటి విత్తనం వేసింది బాలాంటికి ఎప్పుడు నేను కృతజ్ఞరాలనై ఉంటానని, మానవత్వ విలువలను తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా ఆలోచన చేయొద్దు, మన ముసలి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నందుకు వాళ్ళకు వేల వందనాలు కూడా తెలియజేస్తాను.